హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కెరియర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మేజర్గా నేను ఏంటంటే ఫ్రీగా అయితే మనకి అకామిడేషన్తో పాటుగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసే ఒక ఆపర్చునిటీ మరలా అయితే వచ్చింది. కాబట్టి మేజర్గా అన్ని సిటీస్లో కూడా అన్ని లొకేషన్స్లో కూడా దాదాపుగా అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకైతే నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికన్నా ముందు ఏంటంటే మనకి 27న మినీ జాబ్ మేళాస్ అయితే ఉన్నాయి. సో షార్ట్గా అయితే అవి నేను చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ అయితే కాకినాడ డిస్టిక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వాళ్ళు అక్కడ హెచ్ఓ ల్యాబ్స్, అలాగే మనకి చూసుకుంటే బ్లూ ఓషియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 కంపెనీస్ అయితే వస్తున్నాయి అని అక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. B.A.R గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ, డిసెంబర్ 27న. ఎవరైనా సరే కాకినాడ లొకేషన్లో ఉంటే కనుక డెఫినెట్గా అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. రైట్ గైస్, ఇక ఈ వర్క్ లొకేషన్ మీకు హైదరాబాదు పెద్దాపురం ఇచ్చారు. శాలరీస్ అయితే మీకు క్లియర్గా చూడొచ్చు. ఇక అలాగే మరొకటి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి చూసుకుంటే మనకి ఒక 2 కంపెనీస్ కూడా ఇక్కడ కుశలవ హోండే అట్లాగే అపోలో మనకి ఫార్మసీ, ఈ 2 కంపెనీస్ కూడా అయితే వచ్చాయి. వాళ్ళైతే వచ్చి అక్కడ విజయవాడ లొకేషన్లో కానీ అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, చీరాల, ప్రకాశం, కృష్ణా డిస్టిక్స్లో వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే, అంటే మీరు చూస్తే మనకి హొండై నుంచి సేల్స్ మేనేజర్స్గా అట్లాగే ఇక రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అదే అపోలో ఫార్మసీ అయితే కనుక మనకి తెలిసిందే కదా, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనీ, ఫార్మసిస్ట్, ఈ 3 రోల్స్ ఉన్నాయి. బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే విజయవాడలో కానీ విజయవాడ దగ్గరలో కానీ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ రమేష్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ITI రోడ్, విజయవాడ, డిసెంబర్ 27న. ఇక అలాగే మరొకటి బాపట్ల డిస్టిక్ నుంచి కూడా సేమ్ డే అయితే మనకి మెడ్ ప్లస్, అలాగే కీర్తన ఫిన్సర్ ప్రైవేట్ లిమిటెడ్, ఐసాన్ ఎక్స్పీరియన్సెస్ అని ఒక 3 కంపెనీస్ అయితే వస్తున్నాయి. ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే మీకు జాబ్ లొకేషన్ శ్రీ సిటీ, విజయవాడ, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, చెన్నై అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా అంటే మన ఎవరైతే సబ్స్క్రైబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ B.A.R అండ్ TA జూనియర్ కాలేజ్, ఇది పర్చూర్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుందంట, పర్చూర్లో జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే చెప్పండి. రైట్ గేస్, ఇక ఈరోజు మేజర్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా నేను ఏంటంటే ఈ ఫ్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ చెప్పడానికి వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ అంటే పెయిడ్ ట్రైనింగ్స్ అయితే చాలా అయితే మనం చూస్తూ ఉంటాము మార్కెట్లో, అవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఫ్రీ ట్రైనింగ్స్ అనేవి మనకి కేవలం గవర్నమెంట్ అసిస్టెంట్స్తో మాత్రమే పాసిబుల్ అవుతాయి. అది కూడా ఏంటంటే మనకి స్టేట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏపీ SSTCతో అలాగే DDU GKY, సో వీళ్ళైతే టైఅప్ అయ్యి మనకి ఫ్రీగా అంటే ట్రైనింగ్ స్కిల్ కాలేజ్ని ఏర్పాటు చేసి దాంట్లో అన్ని క్వాలిఫికేషన్స్కి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా సో వేరియస్ స్ట్రీమ్స్లో అయితే వాళ్ళు కోర్సెస్ లాంచ్ చేశారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో సార్ ట్రైనింగ్ అయినా ఇంకా మాకేం ఉండదా అంటే, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అట్లాగే వాళ్ళే మీకు జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదా, ఈ డ్యూరేషన్ అయిన తర్వాత మీకు వాళ్ళే జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అది గైస్. ఇక మనం ఇండివిజువల్గా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకి CEMS వైజాగ్ అయితే ఉంది. ఎందుకంటే వైజాగ్ లొకేషన్ నుంచి చాలామంది అయితే జాబ్స్ కోసం అయితే చూస్తూ ఉన్నారు. సో అందుకని ఏంటంటే CEMS వైజాగ్ లొకేషన్లో అయితే మీకు ఒక 3 కోర్సెస్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. అవి మెకట్రానిక్స్ డిజైనర్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్, అలాగే ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్ మెకానికల్, అలాగే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీర్. ఓకే, ఈ 3 కోర్సెస్కి కూడా సార్ క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అంటే, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేశారో BTech మెకానికల్ EEE ECE, అయితే దీనికైతే మెకానికల్ EEE ఆటోమోటివ్ ఏరోస్పేస్ కూడా. అలాగే మనకి సో మూడో కోర్స్ వచ్చేసి కేవలం BTech మెకానికల్ ECE అలాగే ఆటోమొబైల్. ఓకే, ఈ 3 కోర్సెస్ సంబంధించి ఆ విధంగా క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఈ తర్వాత ఇక కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ కోర్స్ అయితే 6 మంత్స్ ఉంటుంది, తర్వాత 3.5 మంత్స్, తర్వాత 4 మంత్స్. ఓకే, ఈ 3 కోర్సెస్ కూడా ఈ విధంగా ఇచ్చారు. అయితే బ్యాచ్ సైజ్ చూడండి గైస్, సో కేవలం 30 అంటే 90 మాత్రమే ఉంటాయి. కాబట్టి మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వైజాగ్ లొకేషన్లో ఉన్నా, లేకపోతే ఆ లొకాలిటీలో మీరు ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండి కనుక చేయాలనుకుంటే మాత్రం అఫ్కోర్స్ వేరే లొకాలిటీ వాళ్ళు కూడా అయితే వెళ్ళొచ్చు, మీకు పర్టికులర్గా కనుక అక్కడ ఆ లొకేషన్లో ఆ కోర్సెస్ కనుక కావాలని అనుకుంటే. రైట్, ఇక అలాగే MSME అనకాపల్లి లొకేషన్లో కూడా మనకైతే ఒక 3 కోర్సెస్ ఉన్నాయి. అవి మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్లో, అలాగే CNC టెక్నాలజీలో, అలాగే మెకట్రానిక్స్లోని. రైట్, ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కానీ BTech కానీ మెకానికల్ ఫినిష్ చేసినా, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఫినిష్ చేసినా సరే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇక తర్వాత కోర్స్ టైం అంటారా, ఖచ్చితంగా వీళ్ళైతే 6 మంత్స్ అయితే ఇచ్చారండి. అనకాపల్లి లొకేషన్లో జరిగే ఆ పర్టికులర్ కోర్సెస్కి అయితే 6 మంత్స్ టైం ఉంది. 90 అంటే బ్యాచ్కి వచ్చేసి 30 అయితే ఉన్నాయి. కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఇక తర్వాత మనకి మరొకటి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు లొకేషన్లో అయితే ఒక 2 కోర్సెస్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. అవి ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్ మెకానికల్లోను, అట్లాగే ఆటోమోటివ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్. సో ఈ 2 కోర్సెస్ కూడా వాళ్ళైతే ఫ్రీగా లాంచ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ అంటారా సేమ్ ఏరోస్పేస్ కానీ ఆటోమొబైల్ కానీ మెకానికల్ కానీ అయితే ఉండాలి. అయితే ఒకటి వచ్చేసి 3 months, మరొకటి 4 months అయితే ఇచ్చారు. బ్యాచ్ సైజ్ వచ్చేసి 30 ఇవ్వడం జరిగింది. ఇక అలాగే వైటీసీ హిందూపూర్లో కూడా విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్గా, అలాగే ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్గా అయితే ఒక 2 కోర్సెస్ అయితే లాంచ్ చేశారు. ఎనీ డిప్లొమా బీటెక్ ఏ కోర్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 4 months అయితే డ్యూరేషన్ ఉంటుంది, చూసుకోండి. ఇక అదే తర్వాత మనకి శ్రీ సిటీ తిరుపతి లొకేషన్లో ఆటోమోటివ్ వెల్డింగ్ మిషన్, ఇది మనకి లీడ్ టెక్నీషియన్ అని చెప్పి ఒకటి, అలాగే ఫీల్డ్ ఇంజనీర్ RACW అని చెప్పి ఒక 2 కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది తిరుపతిలోని. డిప్లొమా అయిన వాళ్ళు BE బీటెక్ మెకానికల్ ఆటోమొబైల్, లేదంటే కింద కోర్సుకి అయితే మనకి డిప్లొమా మాత్రమే అడిగారు, బీటెక్ కూడా అవసరం లేదు. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఉంటే మాత్రం ఒకటేమో 3 months ఉంది, ఒకటేమో 4 months ఉంది, చూసుకోండి. గైస్ ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు అందరూ లైక్ చేసే విషయం చెప్తున్నా కదా, ఎటువంటి ఫీజు కూడా లేదు, అలాగే ఫ్రీగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అంటే ఫుడ్ బెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు సేమ్ అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి బ్యాచ్కి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. నిజంగా కొంచెం అదృష్టం అయితే ఉండాలి ఈ బ్యాచెస్లో ఇలా జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకొని నిజంగా సెటిల్ అవ్వడానికి. కాబట్టి సో అసలు లైట్ అయితే తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని డెఫినెట్గా అయితే అప్లై చేయండి, కాల్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది మీకు రాజంపేట లొకేషన్లో కూడా వాళ్ళు సోలార్ PV మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ అండ్ గ్రిడ్ ఇంజనీర్స్ BDE, అదొకటి సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎంటర్ప్రీనర్ అని చెప్పి ఒక 2 కోర్సెస్ ఇచ్చారండి గైస్. సో చాలామంది అయితే సోలార్ ఇండస్ట్రీలో మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో వారికి అయితే యూజ్ అవుతుంది. BE బీటెక్ క్వాలిఫికేషన్ 5 months 4 months అయితే డ్యూరేషన్ ఇచ్చారు. ఇక TTDC విజయనగరం లొకేషన్లో అసోసియేట్ రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ ఇంటలెక్చువల్ అని ఒకటి, అదే కెమిస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మరొకటి ఇచ్చారు. సో మీకు తెలిసిందే కదా, కెమిస్ట్ అంటే B.Pharmacy కానీ లేదంటే సైన్స్ BSc కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా BE బీటెక్ పైదానికి 3 months 4 months వాళ్ళ ఆ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత TTDC చిత్తూరులో పేషెంట్స్ రిలేషన్షిప్ సర్వీస్ డ్యూటీ మేనేజర్ కింద, అట్లాగే ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్కి అయితే 2 కోర్సెస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. BSc MSc చేసిన వాళ్ళు 5 months 4 months అయితే మీకు డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే YTC అరకు లొకేషన్లో అడ్వెంచర్ ట్రావెల్ గైడ్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ కంట్రోలర్. ఓకే, దీనికి కూడా మనకి ఎనీ డిగ్రీ అండ్ అబవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక డ్యూరేషన్ అంటారా 3 months 5 months అయితే ఉంది. ఇక తర్వాత TTDC ఒంగోలులో కూడా మనకి పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్గా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్గా అయితే ఒక 2 roles అయితే 2 కోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఎనీ డిగ్రీ 3 months 4 months అయితే డ్యూరేషన్ ఉంది. ఇక మనకి శ్రీకాకుళం లొకేషన్లో కూడా పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్, అలాగే ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్కి అయితే వాళ్ళు కోర్సెస్ లాంచ్ చేస్తూ ఉన్నారు స్కిల్ కాలేజెస్లోని. ఎనీ డిగ్రీ అండ్ అబవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 months 4 months డ్యూరేషన్ అయితే ఉంది. ఇంకా అలాగే SPSR నెల్లూరు నుంచి ఫెసిలిటీ మేనేజర్, టూర్ మేనేజర్, మీటింగ్ కాన్ఫరెన్స్ ఈవెంట్ ప్లానర్. గైస్ ఈ 3 అయితే మనకి కొంచెం డిమాండ్ అయితే బాగానే ఉంటాయి, ఎందుకంటే ఈవెంట్ ప్లానర్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అది కూడా ఇచ్చారు. మీకు 5 months అయితే ప్రతి కోర్సుకి కూడా డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. ఇంకా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి, సింపుల్గా ఏం లేదు, ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో www.tinyurl.com//skill మీకు ఒక #college అంతే కదా. సో -college సింపుల్గా మీరు ఈ లింక్ని మీరు ఇంటర్నెట్లో ఈవెన్ గూగుల్లో మీరు సెర్చ్ చేసినా సరే మీకు లింక్ అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, సో కాంటాక్ట్ నెంబర్ కూడా మీ ప్రవీణ్ గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి, ఏమైనా డీటెయిల్స్ ఉన్నా సరే. సో డెఫినెట్గా అయితే మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీగా వాళ్ళ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ, ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేసి, ఈవెన్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారంటే నిజంగా చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎంత ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందుకైతే వస్తాను. జై హింద్.